ఈ వీడియోలో మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని విశ్లేషించుకుందాం. ఈ 4వ అధ్యాయంలో యేసు ప్రభువు ఎడారిలో సైతానుని ఎదుర్కొనుట, తన పరిచర్యను ప్రారంభించుట మరియు శిష్యులను పిలుచుట అనే అంశాలను చదువుతాం. ఈ 4వ అధ్యాయం మొదటి 11 వచనాలలో ప్రభువు ఎడారిలో సైతానుతో చేసిన ఆధ్యాత్మిక పోరాటం చూస్తాం. ఆనాడు పాత నిబంధనలో ఇజ్రాయేలు దేవుని కుమారునిగా పిలువబడి 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేసి అవిధేయతతో పాపములో పడ్డారు. కానీ నూతన ఇజ్రాయేలైన క్రీస్తు దేవుని కుమారుడిగా పిలువబడి 40 దినములు ఎడారిలో సైతానుతో పోరాడి విధేయతతో మన పాపములను ఆయన మోశారు. ఇంకా ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన శోధించబడుటకై అని రాయబడింది. కొందరు క్రీస్తు ప్రభువు ఏంటి, శోధించబడడం ఏంటి, ఆయన దేవుడు కదా, దేవుడు కూడా శోధింపబడతాడా అని అనుకుంటారు. ఆయన అలా శోధింపబడడం అనేది పాత నిబంధనల ప్రవచన నెరవేర్పు మరియు రక్షణ ప్రణాళికలో భాగం. ఆయన ఆది నుండి ఉన్నవాడు, ఎల్లప్పుడూ దేవుడై ఉన్నాడు. అందుకే క్రీస్తు శకం 553లో ఏర్పడిన 2వ కాన్స్టాంటినోపుల్ అనే సభ కూడా క్రీస్తు ప్రభువులోని దైవత్వాన్ని ప్రకటించింది. ఇంకా మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనములో నీవు దేవుని కుమారుడవైనచో క్రిందికి దుముకుము, ఏలైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీ పాదమైనను రాతిని తగలకుండా నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అనే మాటలు కలిగి ఉన్నటువంటి 91వ కీర్తనను సైతాను కూడా కోట్ చేస్తుంది. దేవుని రక్షణను తెలియజేసే ఈ కీర్తనను దేవుని శోధించుటకు ఉపయోగిస్తుంది. సైతాను ఏ విధంగా అయితే తనకు అనుకూలంగా దేవుని వాక్యాన్ని మార్చుకున్నదో, కొందరు అబద్ధ బోధకులు కూడా వాక్యాన్ని వారికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. అందుకే కథోలికులకు మాత్రమే ఉన్న గొప్ప అదృష్టం క్రీస్తు ఏర్పరిచిన తిరుసభ. ఆ తిరుసభ బోధనలకు వ్యతిరేకంగా ఎవరూ బోధించరు. మనకు తిరుసభలో క్యానన్ లా, చర్చ్ డాక్యుమెంట్స్, సెకండ్ వాటికన్ కౌన్సిల్ డాక్యుమెంట్స్, పునీతుల జీవితాలు, ఎర్లీ చర్చ్ ఫాదర్స్ రైటింగ్స్, బైబిల్ కమెంటరీస్ ఇవన్నీ వెరసి ఒక బోధన ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని అనుకూలంగా మార్చుకునే అవకాశం అసలు ఉండదు. ఇంకా మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో గలిలియా అనే ప్రాంతం గురించి వింటాం. పాత నిబంధనలో గలిలియా ప్రాంతాన్ని రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో చూస్తాం. అస్సిరియా రాజు దండెత్తి వచ్చి ఇయోను, యనోవా, కేడేషు, హాసోరు, గలిలీ, నఫ్తాలీలను జయించెను అని చదువుతాం. ఎందుకంటే ఈ గలిలియా ప్రాంతం పాలస్తీనాకు ఉత్తర భాగాన ఉంటుంది. ఈ ఉత్తర భాగంలోనే అన్యులు అనేక మందితో కలిసి యూదులు జీవించేవారు. ఈ గలిలియా ప్రాంతం వారిని ఒక రకంగా తక్కువ రకపు యూదులుగా దక్షిణాన నివసించేటటువంటి యూదులు భావించేవారు. అందుకే క్రీస్తు ఈ తక్కువ రకపు ప్రాంతమైన గలిలియలో అడుగుపెట్టి చెదిరిపోయిన గొర్రెలను ఏకం చేసి సకల జాతి జనులకు సువార్తను బోధించుటకు వారిని పంపారు. ఇంకా ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం నుండి 16వ వచనంలో జెబూలూను, నఫ్తాలి ప్రాంతములు అందు అంధకారమును నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూసిరి అని చదువుతాం. ఈ వాక్యం కూడా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1 మరియు 2 వచనాల్లో చూస్తాం. వేదనలలో ఉన్న వారికి ఇంకెట్టి విచారము లేదు, జెబూలూను, నఫ్తాలి ప్రాంతములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో ప్రాంతమునకు కీర్తి తెచ్చును అని ఉంటుంది. అందుకే క్రీస్తు ప్రభువు ఈ ప్రాంతాలకు చెందిన కఫర్నాము అనే ప్రాంతంలో తన సువార్త పరిచర్యను ప్రారంభించారు. ఇంకా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనములో ఈ విధంగా చదువుతాం. ఆయన రాజ్యాధికారం విస్తరిల్లును, ఆయన రాజ్యమున సదాశాంతి నెలకొనును, అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించును అని చదువుతాం. సరిగ్గా క్రీస్తు ప్రభువు కూడా ఇలాగే ముళ్ళ కిరీటం ధరించిన రాజు అయ్యారు, శిలువ సింహాసనం ఎక్కిన గొర్రెపిల్ల అయ్యారు, పరిశుద్ధాత్మ రూపమున సదా మనతో నివసిస్తూ తిరుసభను పాలిస్తున్నారు. ఇంకా మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనంలో బెస్తలైన పేతురు మరియు మరికొందరు శిష్యులను ప్రభువు ఎన్నుకొనడాన్ని మనం చదువుతాం.
ఇంకా మనం ఈ విషయాన్ని లోతుగా పరిశీలన చేస్తే పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో, నేను బెస్తలను చాలా మందిని పిలిపింతును, వారి ఈ ప్రజలను చేపల వలె పట్టుకొందురు అని ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 4 మరియు 5 వచనాలలో, నేను నీ దవడలకు గాలము తగిలింతును, నిన్ను నీ మీనములను ఎడారిలో పడవేయుదును అని ఉంటుంది. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, మీరందరూ గాలమున చిక్కిన చేపల వంటి వారగుదురు అని చదువుతాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 14 నుండి 16 వచనాలలో, గాలములు వేసి నరులను చేపల వలె పట్టుకొందురు అనే వాక్యాన్ని కూడా చదువుతాం. పైన చదివిన ఈ పాత నిబంధన వాక్యాలన్నీ కూడా శిక్షను గూర్చి సూచిస్తున్నాయి. కానీ క్రీస్తు ప్రభువు బెస్తలను ఎన్నుకొని వారి ద్వారా దయను, ప్రేమను ప్రజలకు అందించాలని నిర్ణయించుకున్నారు. వారి ద్వారా దేవుని ప్రేమను, దయను, కరుణను, నీతిని, న్యాయమును ప్రజలకు అందించదలిచారు. అందుకే ఎన్నుకనబడినటువంటి సేవకులైన మీరు ముందుగా సేవకులై ఉండవలనని శిష్యులకు ప్రభువు నేర్పారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుండి 25వ వచనంలో సినగోగ్ అనేటటువంటి మాటను మనం చూస్తాం. సినగోగ్ అనగా యూదుల ప్రార్థనా మందిరం. క్రీస్తు ప్రభువు కూడా ఈ ప్రార్థనా మందిరాలలో బోధించినట్లు మనం చదువుతాం. నిజానికి ఈ సినగోగ్స్ గురించి ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం ఎక్కడా కూడా ఎక్స్ప్లిసిట్ గా చదవం. బహుశా సంఖ్యాకాండం 35వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనంలో చెప్పబడినట్లుగా ఇవి లేవీల కోసం సిద్ధపరచబడిన 48 నగరాలలో ప్రత్యేకంగా ప్రాచుర్యంలో ఉండాలి. అంటే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో పురుషులు సంవత్సరంలో 3 సార్లు యెరూషలేము దేవాలయంకు వెళ్ళవలనని ఒక కట్టడ ఉంది. కాబట్టి మిగిలిన సమయాల్లో ఈ సినగోగ్స్ లో ప్రార్థించి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడతారు. బాబిలోనియా ప్రవాసం తర్వాత అయినా ఈ సినగోగ్స్ ప్రాచుర్యంలోకి వచ్చి ఉండాలని మరికొందరు బిబ్లికల్ స్కాలర్స్ అభిప్రాయపడతారు. ఇంకా చివరిగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 25వ వచనములో, గలిలియా, దెకపోలి, యెరూషలేము, యోదియా ప్రాంతంలో నుండి యోర్దాను నది ఆవలి దిక్కు నుండి ప్రజలు తండోపతండములుగా యేసును వెంబడించిరి అని చదువుతాం. ఇందులో ఉన్న డెకపోలి అనేటటువంటి ప్రాంతం పేరు చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే డెకపోలిస్ అనగా 10 నగరాలు అని అర్థం. 10 నగరాలను కలిపి డెకపోలి ప్రాంతం అని పిలుస్తారు. అనగా ఈ మత్తయి సువార్తను యూదులను ఉద్దేశించి రాస్తూ క్రీస్తును యూదయేతరులు ముందుగా అంగీకరించారని మత్తయి గారు యూదులకు తెలియజేస్తున్నారు. ఆ తరం యూదులకు ఈ మాటలు ఒక కనువిప్పు లాంటి మాటలు. ఇక మనం 5వ అధ్యాయం గురించి తర్వాత వీడియోలో నేర్చుకుందాం.